గేమ్ స్టార్ట్. మునుగోడుపై కేసీఆర్ నజర్. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోసం ఆరాటం. కమలం దూకుడుకు కళ్ళెం వేయాలని స్కెచ్. ఎట్లాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలనే పట్టు. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరీ. చేనేత కార్మికులకు బీమా. అనాథులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లంటూ ఎర. బీజేపీని బద్నాం చేసే పనిలో సీఎం సారు. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఆ సారు రూటే సపరేటు. సరిగ్గా ఆ టైంకి అక్కడి వాళ్లను ప్రసన్నం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు ఎవరూ లేరు పోటీ. అబద్ధాలాడాలన్నా, పిట్టకథలు చెప్పాలన్నా ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అంటే బాగుంటుందేమో. ఇంతసేపు చెప్పింది ఎవరి గురించో పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. అదేనండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దొర్వారు. ఓ సీటు దక్కించుకోవాలంటే ఎంతకాడికైనా దిగజారే గుణం కేసీఆర్ది. నది దాటేదాకా ఓడమల్లన్న, నది దాటినంక బోడమల్లన్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొస్తే తప్ప సారువారికి ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, నిధులు, అభివృద్ధి పనులు గుర్తురావు. నియోజకవర్గాలు, జిల్లాలు, మున్సిపాల్టీలు, జనం సమస్యలు అసలే పట్టవు. హుజూర్నగర్ ఉప ఎన్నిక కాంచి మొదలు గతేడాది హుజూరాబాద్లో జరిగిన ఎన్నికల దాకా ఈ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా అంటూ దంబకాలు పలుకుతారు. ఆ మున్సిపల్కు 20, ఈ మున్సిపల్కు 10, మండలానికి 5 కోట్లు, గ్రామానికి లక్షల చొప్పున విడుదల చేస్తున్నానంటూ ఓటర్లకు ఆశజూపి తుర్రున పారిపోతారు. అంతేకాదు, ఈ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రి చేస్తా, ఆ పదవి ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తానంటూ ఈ నియోజకవర్గంలో మీకు సమస్యలున్నాయి, టీఆర్ఎస్ అభివృద్ధిని గెలిపించినాక నెల రోజుల్లో వచ్చి ఈయనే కూర్చొని తీర్చిపోతానని మాయల ఫకీరు మాటలు ఎన్నో చెప్పి అటకాయిస్తాడు. హుజూరాబాద్లో ఈటల్ను ఓడించేందుకు కేసీఆర్ దళితులకి 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం సంచలనమైంది. కడికోడినే కోడెదూడ నమ్మినట్లు మోసకారి మాటలు చెప్పే నాయకులను ప్రజలు కూడా నమ్మి ఓట్లేస్తారు. చివరాఖరికి వాళ్లే ఎన్నికల్లో నెగ్గుతారు. కాని కేసీఆర్ చెప్పిన మాయమాటలు, నిధులు, డబ్బులు, సంక్షేమ ఫలాలు మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు సాగవు. సరిగ్గా హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత ఆ నియోజకవర్గాల్లో అదే జరిగింది. దుబ్బాక, హుజూరాబాద్లో జరిగిన బై ఎలక్షన్లో ఓడిపోయిన మాట వాస్తవమే అయినా నిజానికి ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాట తప్పొద్దు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వేళ కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ వంటి తతంగం అంతా అధికారులు ఆగమేఘాల మీద చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీకి వ్యతిరేకం వస్తున్నందున దానిని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే తాజాగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలైనందున ఆ పార్టీని ఖతం చేసే పనిలో పడ్డారు. ఎట్లాగైనా ఆ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని సారువారు కలలు కంటున్నారు. కోమట్రెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు చూస్తుండగా మరికొంతమంది కమలం గూటికి చేరుతారనే వార్తలు వస్తున్నందున సీఎం రంగంలోకి దిగారు. కాషాయ పార్టీకి దూకుడుకు కళ్ళెం వేయాలని స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఎరవేస్తున్నారు. శనివారం ప్రగతిభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ అత్యధికంగా ఉన్న ఓటర్లకు, చేనేత కార్మికులకు పెన్షన్ ఇస్తానంటూ ఆశజూపారు. కేసీఆర్ కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే డయాలసిస్ పేషెంట్లకు కూడా 2016 రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అనాథ పిల్లలను స్టేట్ చిల్డ్రన్గా గుర్తించడంతో పాటు వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ఫాలోయింగ్ పెరుగుతుందన్న సమయంలో కేసీఆర్ విమర్శలకు పదును పెట్టారు. తాజాగా ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం గాలికి తప్ప అన్నింటికీ పన్నులు వేస్తోందని సీఎం విమర్శించారు. పాలు, పెరుగు మీద పన్ను, చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. బీడీలు,
చేనేత మీద జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ 1.92 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయన్న కేసీఆర్, రాష్ట్రాలకు పన్నులు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సులు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన 14 లక్షల కోట్ల రూపాయల నిధులు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాలతో ఎవరితో ఉపయోగం ఉండదన్న కేసీఆర్, ఆ భేటీల్లో పల్లీలు తింటూ కూర్చోవడం తప్ప చేసేదేం లేదని ఎద్దేవా చేశారు. అందుకే నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక రానున్నందున ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు కేసీఆర్ని నమ్మి ఓట్లేస్తారా, లేక మరేదైనా పార్టీని నమ్మి వేరొకర్ని అసెంబ్లీకి పంపుతారో చూడాలి అంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.